రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కౌన్సిల్ చివరి సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు మరియు 35.11 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ పసుల రాజేందర్, కౌన్సిలర్ విద్యావతి విజయేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ కలీం, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, పెద్దంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దండెం రాజశేఖర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బి రాజకుమార్ పాల్గొన్నారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్ దేవిడి గీతా వేణుగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న 30 అన్నారంలో 11 కోట్ల వ్యయంతో డ్రైనేజ్ ట్రంక్ లైన్ పనులకు మరియు కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న గణేష్ నగర్లో కమిటీ హాల్, పసుమాములలో కౌన్సిలర్ కందాడ అనుపమ సుప్రసేనారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కుంట్లూరులో సీసీ రోడ్కు కౌన్సిలర్ మోతె మనమ్మ రామలింగం ప్రాతినిధ్యం వహిస్తున్న కళానగర్లో చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో భారీ ఎత్తున నిర్మించిన కమ్యూనిటీ హాల్కు కౌన్సిలర్ పసుల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో అంగన్వాడీ కేంద్రం, బుర్రా అనురాధ సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డ్ హై లెవెల్ వంతెనలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఒక ఫోటో అటు సైడ్ నల్ల నెక్స్ట్ ఓకేనా సంఘంలో ఈరోజు 30 అన్నారం గ్రామంలో చివరిగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే మొన్న జరిగిన మీటింగ్లో ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 50 కోట్ల రూపాయలు ఈ మీటింగ్లో కూడా ఇస్తున్నాం. అవి కాకుండా అదనంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకొక 34 కోట్లు అభివృద్ధి కోసం పెంచలంచలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు కూడా దాదాపు మొత్తం 100 కోట్ల వర్క్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియదు.